హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. వసంత పంచమి రోజు మా డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసాము. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి. ఈరోజు సండే పడింది కాబట్టి పనులన్నీ ప్రశాంతంగా చేసుకోవచ్చు. స్కూల్ ఉన్న రోజు పూజ స్కూలు రెండు కలిపి చేయాలంటే కొంచెం టాస్క్ అయిపోద్ది అనమాట నాకు. ఇంక ఈరోజు కొంచెం పిల్లలందరికన్నా ముందుగా లేచి ఇంకా బాల్కనీలోకి వచ్చాను. చాలా రోజులు అయింది ఇలా బయటకు వచ్చి. ఈ మధ్యన మంచు పడడం బాగా తగ్గింది. ఇంకా ఎండ కాస్తుంది అనమాట ఫుల్గా. చూడండి అసలు బయట క్లైమేట్ అయితే 6 o'clock ఇలా ఉంది. నార్మల్గా 6కి ఇంకా తెల్లవారేదే కాదు, 1 వరకు అయితే ఇంకా చీకటిగా అనిపించేది. నేను ఇంక ఇలా వచ్చి కాసేపు అటు ఇటు తిరిగాను అనమాట. పిల్లలకి స్కూల్ లేకపోతే కాసేపు బాల్కనీలోకి వచ్చి అలా మొక్కల దగ్గర అటు ఇటు తిరిగి చుట్టూ చూసుకుని అప్పుడు లోపలికి వెళ్ళి మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తారనమాట. అప్పటి వరకు నిద్రమొత్తు వదలదు. అలా లేచి కూర్చుని ఉంటే అవ్వదనేసి బయటకు వెళ్ళి అటు ఇటు నడిచేసరికి కొంచెం నిద్రమొత్తు వదిలినట్టు అనిపిస్తుంది. రాత్రిపూట కూర్చొని ఎంతసేపు ఎంత పని చేయమన్నా చేయగలుగుతాను, కానీ తెల్లవారి లెగమంటే అస్సలు నా వల్ల కాదనమాట. రాత్రి 2 వరకు 3 వరకు చేయమన్నా పని చేయగలుగుతాను, నిద్ర రాదు. ఎర్లీ మార్నింగ్ 5 to 7 ఈ టైంలో అసలు నిద్ర అసలు మామూలుగా రాదనమాట. ఆ టైంలో పడుకుంటే బాగా అనిపిస్తుంది. ఇంకా నాకు అదొక ఇది ఉందనమాట. అస్సలు ఎంత ప్రపంచం తలకిందులైపోయినా లెగలేను. స్కూల్ ఉండకపోతే మాత్రం 7:30 అలా లేస్తారనమాట. స్కూల్ ఉంటే మాత్రం ఉదయాన్నే వేగంగా లేగాలి కదా, పిల్లలు పంపించాలి. సో అదనమాట. ఇగోండి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత పాపాయ కట్ చేస్తున్నాను. ఇప్పుడు క్లైమేట్ కొంచెం చేంజ్ అయింది కదా, మళ్ళీ జ్వరాలు జలుబులు వస్తాయి. దాంతో దోమలు కూడా బాగా ఉంటున్నాయి కదా, డెంగ్యూ ఫీవర్లు అలాంటివన్నీ వస్తాయి. ముందు జాగ్రత్తగా మనం పాపాయ తినడం, కోకోనట్ వాటర్ తాగడం అలాంటివి చేసామనుకోండి, వాటి వలన మనకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగి వేగంగా జ్వరాలు డెంగ్యూ ఫీవర్లు అలాంటివి రాకుండా ఉంటాయంట. నేను ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో ఒక డాక్టర్ గారు చెప్తే విన్నానమాట. సో అందుకనేసి ఉదయాన్నే ఫస్ట్ సండే కదా, పిల్లలకి ఇది పెట్టేద్దాం అనేటట్టు పాపాయ కట్ చేసి ఇచ్చాను. అలానే కోకోనట్ వాటర్ కూడా తాగేసామన్నమాట. సండే వస్తే కొంచెం పండగ అయినా పూజ అయినా ఏదైనా సరే రిలాక్స్గా పనులన్నీ అవుతాయి. నాకైతే అలానే అనిపిస్తుంది. నార్మల్ డేస్లో అయితే మాత్రం అంటే ఉదయాన్నే వేగంగా లేస్తే పనులన్నీ ఈజీగా అయిపోతాయి, కానీ మన ఉదయాన్నే లేకడం మనకు లేదు కదా అలవాటు, అదే కొంచెం కష్టం అయిపోతుంది అనమాట. ఇవ్వండి కోకోనట్ వాటర్ తాగేసిన తర్వాత ఇడ్లీ కూడా పెట్టేసాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి. సండే రోజు కంపల్సరీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీనే ఉంటుంది. ఇంకా ఏదో మా పిల్లల్ని బతిమాలి వీడియో తీయించుకుంటే ఈలోపు కరెంట్ పోయిందనమాట. ఇంకా అలా ఉంటుంది మనకి. దేవుడు వరం ఇచ్చిన పూజారు అందుకోవాలన్నట్టు అయిపోయిందనమాట. సరేలే అనేసి ఇంకా బయటకు వచ్చాం. బయట ఇగోండి కొత్తిమీర వేశారు మా పిల్లలు, కొన్ని ధనియాలు ఇంకా ఒక ఆనియన్కి మొలకొస్తే వేసారనమాట. చక్కగా ఎంత బాగా పెరిగిందో. ఇంకా ఆ కొత్తిమీరలో కొంచెం తీసుకొచ్చాను. ఈరోజు ఇంట్లో కొత్తిమీర లేదని జొన్నలు ఉప్మా తయారు చేస్తాను అనమాట. అందులో అన్నీ ఉంటేనే బాగుంటుంది, ఏది లేకపోయినా తినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఒకవైపు ఇడ్లీ, మరొక వైపు ఇడ్లీలోకి సాంబార్ కావాలని అడిగారు పిల్లలు. సాంబార్ ఇడ్లీ తింటామమ్మని. సరే సాంబార్ చేస్తున్నాను. అలానే మరొక వైపు అయితే జొన్నలతో ఉప్మా తయారు చేశాను. ఇంకా అలానే ఎగ్ ఉడకబెట్టాను. ఇంక పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫుల్గా పెట్టేసి కొన్ని పనులు ఉన్నాయి, వాటితో చేపిద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంకా లంచ్ లేట్ అయినా సరే గొడవ చేయకూడదు, అలా చేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్. ఇగోండి అయితే పిల్లల తలకి మనం ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత కొంచెం హెయిర్ ఫాల్ అయ్యింది. వాడడం ఆపేసిన తర్వాత కొంచెం డాండ్రఫ్ ఫుల్గా పట్టేసింది అనమాట. అందుకే నైట్ పడుకునేటప్పుడు కొన్ని మెంతులు అయితే నానబెట్టాను. అందులో అలోవెరా పెడదాం, అలోవెరా కలిపితే మంచిది కదా, బాగుంటుంది అనేసి అలోవెరా ఇంకా మందారం ఆకులు అయితే తెంపుతున్నాను. మన దగ్గర ఉండి మందార ఆకులు 3 మందార చెట్లు ఉంటే 2 చచ్చిపోయి 1 మిగిలింది. దీనికి కూడా ఆకులు రావాలా వద్దన్నట్టు చిన్న ఉన్నాయన్నమాట. పువ్వులు కూడా ఎక్కువ ఏం పుయ్యట్లేదు. సరేలే కిందన మాకు పార్కింగ్ దగ్గర చిన్న ప్లేస్ ఉందన్నమాట మొక్కలు పెట్టుకోవడానికి. అక్కడ తీసుకెళ్ళి ఇద్దామంటే ఎప్పుడూ అవ్వట్లేదు అసలు. వెళ్ళాలి ఒక పని మీద. ఇంకా మనకి సమ్మర్ వచ్చిందంటే డే ఎక్కువ ఉంటుంది కదా, పనులు కొంచెం టైం లేట్గా అవుతుంది, పర్వాలేదు. కొన్ని సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ మల్లెపూ చెట్టుకి చిగురు వచ్చిందనమాట. ఇదిగోండి అన్నీ అలా అయితే ఒకసారి మొక్కలన్నిటిపైన కన్ను వేసాం. మా చిన్న పాప ఏమో ఈ ఆనియన్ తెంపేసి వేద్దామమ్మా, హెయిర్ ప్యాక్ తయారు చేస్తాం కదా దాంట్లో వేద్దామంటే అస్సలు వద్దంటే వద్దు, నేను వేసాను మమ్మీ అని గోల్ చేస్తుంది. సర్లే అని వదిలేశారనమాట. అదేంటో వాళ్ళు వేసిన పువ్వులు తెంపనివ్వరు, మొక్కల్ని తెంపనివ్వరు అనమాట, అలా ఉంచుతామంటారు. ఎవరి పిచ్చాలి ఆనందం అనేసి నేను వదిలేస్తానమాట. ఆ చిన్న దాని వల్ల ఏం ఉపయోగం ఉండదు కదా. ఇంకా మనం ఈ అలోవెరా మందారాకులు తెంపేలో కరెంట్ వచ్చింది. మనకి హైదరాబాద్లో ఎక్కువ కరెంట్ అయితే తీరు, మీ ఉన్న ఏరియాలో అయితే అస్సలు తీరనమాట. ఎప్పుడైనా ఒకవేళ తీసినా కూడా ఒక 1 అవర్ ఎక్కువ 5 minutesలో ఇచ్చేస్తాడనమాట. అందుకే మా ఇంట్లో ఇన్వర్టర్ అయితే లేదు, కొనాలని కూడా అనుకోవట్లేదు. ప్రతిదానికి అలవాటు అయిపోకూడదు అనమాట వెంటనే.
ఇంకా పిల్లలకు కూడా అస్సలు అలవాటు చేయకూడదు, మనం కూడా అలవాటు అవ్వకూడదు అనమాట. ఏది లేకపోయినా సరే కాసేపు వెయిట్ చేసే అంత ఓపిక ఇవ్వాలి. ఇప్పటి పిల్లలకైతే అస్సలు ఉండట్లేదు, అసలు ఒక 5 నిమిషాలు కూడా ఓపిక పట్టలేరు. సో మా పిల్లలకి ఏది అలవాటు అవ్వకముందే నేను ఏది లేకపోయినా సరే వెయిట్ చేయమంటాను, ఒక రోజని వెయిట్ చేపిస్తాను అనమాట. ఏదైనా వస్తువైనా ఏదైనా కావాలి అన్నా వెంటనే అయితే కొనను అసలు నేను ఏ రోజు. అలానే మైక్రో ఓవెన్ ఒకటి మా ఇంట్లో ఉండదు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో వస్తువులు వేడి చేసుకుని తినడం, పెట్టుకోవడం, వేడి చేయడం ఇవన్నీ ఎందుకు, మళ్ళీ కేకులు అవన్నీ మంచివి కాదు కదా. సో అందుకే మైక్రో ఓవెన్ కూడా కొనదలుచుకోలేదు ఎప్పుడు నేను. చూడాలి, మళ్ళీ ఫ్యూచర్లో ఉపయోగపడితే మనం ఏం చేయలేం కదా, అప్పుడు కొనడమే. కానీ ప్రస్తుతానికైతే నేను ఇన్స్టెంట్గా ఏది కావాలంటే అదైతే కొనను అనమాట, అవసరానికి మించి. కొన్ని నైట్ నానబెట్టిన మెంతులు, అందులో కొన్ని మందారాకులు వేసాను లేతగా ఉన్నవి, అలానే లెమన్ పిండేసి వేసాను అనమాట. మందారం పువ్వులు కూడా ఉంటే బాగుంటుంది. ఇంకా మా మందారం మొక్కకి మందారం పువ్వులు అయితే పుయ్యట్లేదు. కిందకి వెళ్ళి తెద్దామంటే మళ్ళీ ఏం తెస్తాంలే, వాళ్ళు ఏమనుకుంటారో అనేసి తెచ్చుకోలేం. అలానే వేపాకులు ఒకటి, అవి కూడా వేసామనుకోండి, తలపైన పేలున్న ఏదైనా డాండ్రఫ్ ఇలాగా చిన్న చిన్న కురుపుల్లా వచ్చేస్తాయి కదా, అలాంటివి ఏమైనా ఉండేటప్పుడు వేపాకులు వేసుకుంటే బాగా తగ్గుతుందంట. మా పెద్ద పాప హాస్టల్లో కొన్ని రోజులు చదువుకుందనమాట, ఒక 1 ఇయర్ హాస్టల్లో పెట్టాను దాన్ని. అప్పుడు అలానే తల మీద స్కాల్ఫ్ అంతా కూడా చిన్న చిన్న కాయల్లాగా వచ్చేసి పేలు ఎక్కువ పట్టేసాయి అనమాట. అప్పుడు వేపాకులు ఇలా ఈ మిక్సర్లో వేపాకులు కూడా కలిపేసి వేస్తే బాగా తగ్గింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏమీ లేదనమాట, బాగానే ఉంది. కాకపోతే కొంచెం డాండ్రఫ్ ఉందనమాట, దానివలన మొహం పైన పింపుల్స్ వచ్చేస్తున్నాయి అనేసి ఇంక ఈ ప్యాక్ తయారు చేస్తున్నాను. ఇదిగోండి, అలోవెరా కూడా బాగా వేసుకున్నాం అనుకోండి, హెయిర్ చాలా సిల్కీగా అయ్యి బాగా షైన్ అవుతుంది అనమాట. లేదనుకోండి కొంచెం మనం మెంతులు ఇవన్నీ పెడతాం కదా, కొంచెం డ్రైగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో మనం మెంతులు, లెమను, పెరుగు, ఉల్లిపాయలు, మందారమాకులు, ఇంకా అలోవెరా జెల్లు, నిమ్మకాయ వేసుకున్నాం కదా, ఇంకా ఇవి సరిపోతాయి. ఈ ప్యాక్ తయారు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఒక హాఫ్ డే ఇదే పని మీద ఉండాలి. ఇవి తయారు చేసి తలకు పెట్టి, తలకు స్నానం చేసి, మళ్ళీ తలకు పెట్టుకుని వదిలించి, అదొక పెద్ద ప్రాసెస్ అనమాట. ఇంకా చాలా పెద్ద టాస్క్, అసలు చేయడం చాలా కష్టం. కాకపోతే ఇదైతే రిజల్ట్ చాలా ఖచ్చితంగా కన్ఫామ్గా రిజల్ట్ అయితే బాగా వస్తుంది అనమాట. హెయిర్ మీద డాండ్రఫ్ ఒక 60% ఫస్ట్ టైం పెట్టినప్పుడే పోద్ది, సెకండ్ టైం పెట్టినప్పుడు ఒక 20%, థర్డ్ టైం పెట్టేటప్పటికి మొత్తానికి పోయి హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది అనమాట. కాకపోతే ప్రాసెస్ చాలా పెద్దది. దీనికి ఆరబెట్టి తలకు స్నానం చేయించి తలకి మళ్ళీ బాగా పట్టుకుంటూ పోద్ది అనమాట. అవంతా వదిలించాలంటే కొంచెం పెద్ద పనే, కానీ తప్పదనమాట. ఎందుకంటే మా పెద్ద పాప హాస్టల్లో ఉండేదని చెప్పాను కదా, అప్పుడు బాగా ఈలు పేలు పట్టేసి తలంతా పాడైపోతే ప్రతి వారం పని పెట్టుకొని మరీ పెట్టేదాన్ని అనమాట. ఇంకా అప్పట్లో యూట్యూబ్ ఛానల్ అప్పుడప్పుడే స్టార్ట్ చేశాను. అప్పుడు ఒక చిన్న షార్ట్ పెడితే ఆ షార్ట్ కూడా వైరల్ అయిపోయింది మన దాంట్లో. నా 10వ వీడియోనో 11వ వీడియోనో షార్ట్ అది. అయితే ఆ షార్ట్ 2 lakhs వ్యూస్ వచ్చాయన్నమాట అప్పట్లోనే. అప్పుడు నాకు 10 మందో 11 మందో సబ్స్క్రైబర్లు ఉండేవాళ్ళు. అది కూడా మా అమ్మ, మా చెల్లి, మా ఆయన, నాది ఆ ఫోన్లోవే ఉండేవి. అప్పుడు అని వ్యూస్ వచ్చి అంత హిట్ అయిన తర్వాత 100 సబ్స్క్రైబర్లు వచ్చారనమాట. ఆ తర్వాత నుంచి ప్రతి వీడియో 5,000 6,000 వ్యూస్ వచ్చేవి. తర్వాత ఒక మాడిపోయిన పాలు గిన్నె అవి ఇవి పెడితే బాగా వెళ్ళాయి అనమాట. ఒక 10,000 వ్యూస్ అని మినిమం వచ్చేవి. ఇప్పుడు 38,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారనమాట. ఇంకా అప్పటికి ఇప్పటికి సేమ్ ఒకేలా ఉంది మన ఛానల్, అదనమాట. ఇంకేం చేయడం, ప్యాక్ రెడీ చేసి పక్కన పెట్టారనమాట. అది కొంచెం మెంతులు చేదు స్మెల్ వస్తాయి కదా, అది తలకు పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేయమంటే వీళ్ళు తినరు అనమాట. అందుకే ఫస్ట్ బ్రష్ చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా పెట్టాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సాంబార్ ఇడ్లీ విత్ పల్లీ చట్నీ అండ్ జొన్నలు ఉప్మా, ఇంకా పపాయ, ఎగ్ ఇవి పెట్టాను అనమాట. వీళ్ళు చాలా రోజుల నుంచి మా ఇంటి ముందు చిన్న బాల్కనీ ఉంది కదా, అక్కడ మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నారు అనమాట. అయితే ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నారు, అది చేసినాకే తలకు పెట్టుకుంటాం లేకపోతే పెట్టుకోమని. మా పెద్ద పాప వైలెంట్ అయిపోతుంది అనమాట. ఇంక సరే ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పేసి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాను. సండే ఒక్కరోజు కూడా రిలాక్స్గా ఉండను బాబు, ఏదో ఒకటి చేస్తావని చెప్పి కోపం అనమాట. అంటే ఇప్పుడు మరి ఏం చేయలేం కదా, తల కోసం ఆలోచించాలి కదా. సండే రోజు ప్రశాంతంగా ఉంటాం, రోజంతా ఉదయాన్నే లేచి పరిగెడతాం కదా, స్కూల్కి వెళ్తాం కదా, ట్యూషన్కి వెళ్తాం కదా అంటారు. వీళ్ళేదో స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి కష్టపడిపోతారు, ఏం చేయలేం మనం. ఇవన్నీ తినగానే వచ్చేసి మొక్కలన్నీ పీకిసారు. ఇప్పుడు ఈ మెంతులు పెట్టుకోవాలంటే వీళ్ళకి నచ్చదనమాట, కొంచెం ఆ స్మెల్ వస్తే చిరాకు కనిపిస్తుంది కదా, అందుకే ఇబ్బంది అయిపోతారనమాట. అందుకనే వద్దనేసి ఆ పని మానేసి ఈ పనిలో పడ్డారు చూడండి. మొత్తం ఇదంతా బాగా డస్ట్ పట్టేసింది, దీనిపైన టైల్స్ ఉండేవన్నమాట. ఆ టైల్స్ తీస్తే మొత్తం రెస్ట్ అయిపోయింది చూడండి. ఇదంతా మొక్కలు పెట్టడం వల్ల బాగా పాడైపోయింది అనమాట. మొత్తం అంతా కూడా రెస్ట్ అయిపోయింది. దీనికి ఒకసారి వీల్తోనే పెయింట్ వేయించాలి. పిల్లలకి చిన్న చిన్న పనులు మనం నేర్పించాలన్నమాట.
వాళ్ళకి చెప్పకపోతే తెలియదు కదా. ఈరోజు మొత్తం క్లీన్ చేస్తారు కదా, నెక్స్ట్ సండే బ్లాక్ కలర్ పెయింట్ డబ్బా అండ్ బ్రష్లు తెస్తామమ్మా, ట్రై చేయండి వేయడానికి అన్నాను. అంటే గేట్లంతా బాగానే ఉన్నాయి కానీ మొక్కలు పెట్టిన ప్లేస్లో మనం వాటరింగ్ చేస్తాం కదా మొక్కలకి, ఆ వాటరు టైల్స్ కింద ఉండిపోయి అలా అలా పింపురు పట్టేసిందా, రెస్ట్ పట్టేసింది అనమాట. ఇంక దాన్ని అయితే ఈరోజు క్లీన్ చేశారు. నెక్స్ట్ సండే పెయింట్ వేస్తారట, పెయింట్ డబ్బా తెమ్మని చెప్తున్నారనమాట. ఉండి హెయిర్ మొత్తం తీసేసి ఫస్ట్ అయితే మా చిన్న పాపకు పెట్టేస్తున్నాను. కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేయాలి, దాన్ని మొత్తం గ్రైండ్ చేసేయాలి. అలాగే కొంచెం వాటర్ ఎక్కువే పీల్చుకుంటుంది అనమాట. వాటర్ని బాగా వేసి తల్లెండా పెట్టేసి ఒక 1 అవర్ ఉంచామంటే మాత్రం చాలా బాగుంటుంది రిజల్ట్ అయితే మాత్రం. ఎవరైనా ఓపిక ఉండి చేయాలనిపిస్తే మాత్రం చక్కగా ట్రై చేయండి. చాలా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. హెయిర్ గ్రోత్ అవుతుంది, హెల్తీ అవుతుంది అండ్ సిల్కీగా కూడా అవుతుంది. ఇగోండి ఇలాగా హెయిర్ మొత్తం నీట్గా దువ్వేసుకొని ఇలా పాయిల్లా తీసేసి మొత్తం స్కాల్ఫ్ కంటినట్టు పెట్టాలి, జుట్టుకు కాదు. మన తలపైన ఉన్న స్కాల్ఫ్ ఉంటుంది కదా, ఆ ప్లేస్కి పట్టినట్టు పెట్టాలన్నమాట చిగుర్లకి. అవి మెంతులు, అలోవెరా ఇవన్నీ చలవ కదా, మన బుర్రలో ఉన్న వేడంతా బాగా లాగుతాయి అనమాట. అలానే ఆముదం ఒకటి, ఇవన్నీ చాలా మంచిదనమాట. నేను సాటర్డే పూట పిల్లలకి నైట్ టైం ఫుల్గా ఆముదం రాసేసి మార్నింగ్ తలకు స్నానం చేపిస్తాను. ఆముదం రాయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం హెయిర్ చాలా బ్లాక్గా ఉంటుంది, అలానే కొంచెం డాండ్రఫ్ తగ్గి బ్రెయిన్ పైన నరాలన్నీ చాలా రిలాక్స్ అవుతాయంట. మీరు ఎవరైనా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా ఈ రెండైతే రిజల్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మెంతులు అయితే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట రిజల్ట్. ఇదిగోండి స్కాల్ఫ్ పైన మొత్తం ఇలాగా జుట్టుని పాయల్లా తీసి మొత్తం అంతా పెట్టేసి జుట్టుకు కూడా కొంచెం పెట్టేసి ఇలా మొత్తం పట్టించాను. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ లాంగ్ అవుతుంది, అన్ని రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే కొంచెం కష్టపడాలి, తప్పదు. ఇంకా ఫస్ట్ అయితే మా చిన్న పాపకు పెట్టాను నీట్గా, నెక్స్ట్ అయితే మా పెద్ద పాపకు పెట్టాలి. ఈలోపు మా చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తున్నారు అనమాట ఆడుకోవడానికి, రావని. అదేంటో కానీ మా చిన్న పాప ఏ ప్లేస్లో ఉన్నా అది దానికంటూ ఒక సర్కిల్ని ఏర్పాటు చేసేసుకుంటుంది అనమాట. ఇక్కడ మేము కొత్త ఇంటి దగ్గర ఇంతే, పాత ఇంటి దగ్గర కూడా అలానే చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు దానికి. మా పెద్ద పాపకు మాత్రం ఎవరు ఫ్రెండ్స్ ఉండరు, అది ఎక్కడికి వెళ్ళదు, ఎవరితో మాట్లాడదు, ఎవరు ఉండరు. స్కూల్లో 2-3 ఉంటారు కానీ ఇంటి దగ్గర మాత్రం ఎవరితో ఎక్కువ ఉండదు అనమాట. మా చిన్న పాపకు అలా కాదు, అందరితో అల్లుకుపోద్ది అనమాట. ఇగోండి ఇంకా షహా వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందనమాట, ఆడుకుందాం రమ్మనేసి. ఇంకా తలకిది పెట్టుకున్నాను కదా, ఇంకా ఆడను అని చెప్తుంది. పైనే ఉంటుంది తను. అయితే మనం శారీ బెంగళూరు ఒకటి పంపించానని చెప్పాను కదా, అయితే వాళ్ళకి ఆ శారీ వెళ్ళిపోయిందంట. నేను తయారు చేసిన లడ్డూలు కూడా చాలా బాగున్నాయి, కొంచెం గట్టిగా ఉన్నాయని మాటే కానీ అన్నారనమాట. అలానే మా షహా గురించి అంటున్నారు, మీ చిన్న పాప చాలా బాగా యాక్టివ్గా ఉంటుంది కదా, ప్రతి విషయంలో హుషారుగా ఉంటుంది, పాటలు బాగా పాడుతుంది అని చెప్పి కూడా అన్నారనమాట. అయితే నాతో ఫోన్ చేసి మాట్లాడారు, మీ వీడియోస్ బాగుంటాయమ్మా, వాయిస్ బాగుంటుంది, న్యాచురల్గా మాట్లాడతారు అని చెప్పి అన్నారనమాట. చాలా బాగా అనిపించింది. అయితే అప్పుడు షహా గురించి చెప్పారని ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇగోండి ఇది తలకి ఒక 1 అవర్ ఉంచిన తర్వాత తలకి బాగా కొంచెం చల్లనీళ్ళతోనే తలకు స్నానం చేయించాను. చూసారా హెయిర్లోని మొత్తం ఎలా ఉందో, ఈల్లాగా మొత్తం పిండిలా ఉంటుంది అనమాట. తలకు బాగా స్నానం చేసిన తర్వాత హెయిర్ అంతా డ్రై చేసేసి అప్పుడు మనం ఇలా దులిపామనుకోండి, ఒక 50% వరకు తలలో ఉన్న మెంతు ఉంది కదా, అదంతా రాలిపోద్ది అనమాట. మొత్తం హెయిర్ అంతా డ్రై చేసి ఇలా దులిపేయడమే. ఇగోండి నేను ఫ్రెష్ అయ్యి పూజ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత వీళ్ళకి తలకు స్నానం చేయించాను. ఇగోండి వీళ్ళకి ఇద్దరికి తలకు స్నానం చేయించి హెయిర్ అంతా ఆరబెట్టేసి రెడీ అయ్యి వాళ్ళని రెడీ చేసి ఈరోజు వసంత పంచమి అని చెప్పాను కదా, స్కూల్కి తీసుకొని వెళ్తున్నాను అనమాట. మా చిన్న పాపకి ఇప్పుడు 6th క్లాస్కి వస్తుంది కదా, తనని నారాయణ స్కూల్లో జాయిన్ చేద్దామనేసి. ఇప్పుడు నారాయణ స్కూల్లో మనకి ఐఐటి బేస్ మీద ఉంటుంది కదా మొత్తం అంతా. ఇంక ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎక్కడ కంటిన్యూ చేస్తే వాళ్ళకి అలవాటు అయిపోద్ది, టీచర్లు అందరూ వీళ్ళకి అలవాటు అయిపోతారు కదా. సో అందుకనేసి ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం, ఈరోజు మంచి రోజు కదా, ఒకసారి ఏంటి అని డీటెయిల్స్ అన్నీ అడిగేసి స్కూల్కి తీసుకెళ్ళి వచ్చేసిన తర్వాత మేము ఈవినింగ్ సరస్వతీదేవి పూజ కోసం మళ్ళీ రెడీ అయ్యి బయటకైతే వెళ్తున్నాము. ఇంకా మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చి వీడియో తీయలేదు, ఇంకా లేట్ అయిపోయింది అప్పటికి, అందుకని. ఇగోండి మాకు తెలిసిన ఒరిస్సా వాళ్ళు ఉన్నారనమాట. ఆ ఒరిస్సా వాళ్ళు ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజు ఇలాగా అమ్మవారిని, ఇగోండి వినాయకుడిని, సరస్వతీదేవిని, లక్ష్మీదేవిని పెట్టి 9 రోజుల నుంచి బాగా పూజలు చేస్తారనమాట. పూజలు చేసి రోజు భోజనాలు పెడతారు అందరికీ. ఇంకా రోజు భజనలని, పూజలని, కచేరీ అని రోజు పెడతారు, బాగా చేస్తారు. ఇంకా హైదరాబాద్లో మొత్తం ఉన్న ఒరిస్సా వాళ్ళు అందరూ కలిసి పెడతారు అనుకుంటా ఇది. అయితే మమ్మల్ని ప్రతి సంవత్సరం ఇన్వైట్ చేస్తారనమాట ఈ పూజకి. ఇయర్ కూడా ఇన్వైట్ చేస్తే నేను, పిల్లలు, మా ఆయన అందరం కలిపి పుస్తకం, పెన్ను, కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ పట్టుకుని వచ్చాం. అయితే పుస్తకాలు, పెన్నులు 9 రోజులు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి మనకి ఇస్తారనమాట. అది సంగతి. ఇవ్వండి చక్కగా అమ్మవారు అంత అందంగా ఉన్నారు కదా.
ఇంకా అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా అంతమంది జనాల్లో మా పిల్లలు తినలేమంటే ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత బయట ఏదో ఒకటి తినేద్దాం అని అన్నారనమాట పిల్లలు. ఇంకా బిర్యానీ, ఫ్రైడ్ రైస్లు అలాంటివంటే అవన్నీ వద్దు, నూడిల్స్ తిందాంలే అనేసి ఇంక తింటున్నారు. అంటే ఎప్పుడో కదా, ఎప్పుడో తినేటప్పుడు ఇంకింతే. ఇగోండి మేము ముగ్గురం సమయంగా తినమని మా ఆయన తెచ్చుకోలేదు. అంటే బయట ఫుడ్ అంతగా వెళ్ళదనమాట, కొంచెం తినగానే ఇంక ఫుల్ అయిపోద్ది, అదే పెద్ద ప్రాబ్లం. ఇంకా ఈ డే అయితే ఇలా జరిగింది చాలా బాగా. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.